వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. MRPS ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల జెడ్పీ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాశి మోహన్ మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు మాదిగ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించి విద్య రిజర్వేషన్ కార్పొరేషన్ విద్యా సంస్థలో 25% ఉచిత విద్యను ఖచ్చితంగా అమలు చేయాలి. గత ప్రభుత్వం దళిత బంధు సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు ఇవ్వలేదు, వాటిని వెంటనే మంజూరు చేయాలి అంటూ SC, ST, BC, ముస్లిం మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు వెంటనే మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సమాధులు లేని గ్రామాలలో సమాధులకు స్థలం వెంటనే కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగస్తుల సంఘం జిల్లా నాయకులు, మహిళా మండలి జిల్లా నాయకులు, కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జి, రిటైర్డ్ ఉద్యోగం సంఘం నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వారంతా కూడా అన్న వెంకటేశ్వరన్న చెప్పినట్టు, అన్నగారు చెప్పినట్టు ఆర్థిక సమస్యలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే మనం వర్గీకరణ కోసమే పోరాటం చేసుకుంటూ పోయినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం ఆర్థిక దారుణాలు, రాష్ట్రారోగ్యాలు కూడా చేయడం జరిగింది. పత్రాలు మంత్రులకు, కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కమిటీ అలాగే మండల అధ్యక్షులు, ముఖ్యులు ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా కేదాశి మోహన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత బంధు చాలా వరకు ఇస్తానని 4 మండలాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 4 మండలాలు కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. గత ప్రభుత్వం దళిత బంధు ప్లస్ అలాగే 3 ఎకరాల భూమి అన్నారు. ఆ 3 ఎకరాల భూమి అలాగే పోయింది. దళిత బంధు కూడా ఈ రకంగానే మోసం చేశారు గత ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అంబేద్కర్ అభయస్థం కింద ఇంతవరకు కూడా ఎవరికి లోన్ ఇవ్వలేదు. అలాగే మీరు రాజీవ్ శక్తి కింద లోన్ ఇస్తున్నారు. ఎంతో మంది ఆన్లైన్ చేసి ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతమందికి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మాది ఒకటే డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు మన మేడి పాపన్న ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీద మాకు కావాల్సినటువంటి దళిత బంధు డిక్లేర్మెంట్ చేయండి, లేదా అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అవేనా రిలీజ్ చేయండి. గతంలో ఈ రోజు మొన్న ఈ మధ్యలో కూడా రాజీవ్ శక్తి లోన్లు ఇస్తున్నారు. అవి కూడా ఎంతో మంది లోన్లు ఆన్లైన్ చేసి కూడా మళ్ళీ మోసమే జరిగింది. మాకు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ముందున్నటువంటి జనాభా ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్టీలో ఉన్నటువంటి మాదిగ జనాభా ఎక్కువ ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు ఒక మండలంలో లెక్కేసుకుంటే దాదాపుగా ఒక మండలం 26 గ్రామ పంచాయతీలు, 25 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామంలో చూస్తే ఒక గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు పైచీలుకుంటాయి. మాకు ఇచ్చే లోన్లో రాజీవ్ శక్తి లోన్ కానీ ఏదైనా సరే డిక్లేర్మెంట్ చేయడానికి 1-2 అవకాశం ఇస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి సగం మందికి ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా SC, ST, BC, మైనార్టీ, ముస్లింలు అందరూ కూడా నిజంగా లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకి కంపల్సరీ గ్రామ స్థాయిలో ఈ రోజు ఒక కార్యదర్శి ఉన్నారు. ఆ కార్యదర్శి సర్వే చేసి నిజంగా లేని గుర్తించి ముందు తప్పక ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ప్రతి ఏ గ్రామాన్ని కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, జిల్లా కానివ్వండి సమస్యల మీద ముందుకెళ్తున్నాం. గతంలో కూడా ఈ రోజు మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ అందరికి తెలియపరచడం జరిగింది. మన బట్టి గారికి కూడా ఈ దళిత బంధు గురించి మధుర నియోజకవర్గంలో చింతకాని మండలంలో సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదని కూడా తెలియపరచడం జరిగింది. అదే రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియపరచడం జరిగింది. అదే రకంగా తుమ్మల నాసిరావు కూడా తెలియపరచడం జరిగింది. అయ్యా, రేవంత్ రెడ్డి గారికి మీరు తెలియపరచండి. ఇక్కడ ఉన్నటువంటి మా ఒక్క కులానికే కాదు, SC, BC, మైనార్టీ సంఘాలు అందరూ కూడా నిజంగా లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ముందు దఫాగా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై జై మాదిగ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.